హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్. ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో విద్యార్థులకు మరియు విద్యారంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఆర్థిక మంత్రి వేయావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధాన ముఖ్యాంశాల్లో ఒకటికి తల్లికి వందనం పథకాన్ని నిరంతరం అమలు చేయడం. దీని కింద ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇవ్వబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ కీలక సంక్షేమ వాగ్దానాలలో భాగంగా మరియు పిల్లలు తమ విద్యను అంతరాయం లేకుండా కొనసాగించేలా ప్రోత్సహించడం ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ చొరవ కింద అర్హత కలిగిన తరగతుల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ పథకం ఇప్పటికే 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది మరియు ఈ సంవత్సరం కూడా పథకానికి కొనసాగిస్తామని ప్రభుత్వం ఎప్పుడు ధృవీకరించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు డబ్బు జమ చేయబడుతుంది. తల్లిదండ్రులు పుస్తకాలు, యూనిఫామ్లు మరియు ఇతర విద్యార్థి అవసరాల కింద పాఠశాల ఖర్చులకు తీర్చడంలో సహాయపడుతుంది. ఈ చొరవ ముఖ్యమైన తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు సహాయపడుతుంది. బడ్జెట్ను సవరిస్తూ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ కేవలం ఆర్థిక గణాంకాల గురించి మాత్రమే కాదు, అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కలిసి సాధించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిపాదిస్తుంది అన్నారు. విద్యా నాణ్యత, విద్యార్థుల పనితీరు మరియు ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థిక సహాయంపైనే కాకుండా విద్యా వ్యవస్థలో మొత్తం సంస్కరణలపై కూడా దృష్టి కేంద్రీకరించబడింది. కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఎల్ఈఏపీ అనే సమగ్ర విద్యా సంస్కరణ నమూనా రాష్ట్రం అమలు చేస్తోంది. తల్లికి వందనం పథకం అయితే కనుక ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల తర్వాత అయితే కనుక తల్లికి వందనం డబ్బులు అయితే కనుక జమ చేస్తారని ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.